పెర్త్ వేదికగా జరుగుతున్న టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన రెండో ఇన్నింగ్స్లో సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 90 పరుగులు చేసి అజేయంగా క్రీజులో ఉన్నాడు. మూడో రోజు సెంచరీ చేయటం ఖాయమని అభిమానులు, ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. తన శైలికి భిన్నంగా ఆడుతూ ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఎంతో పరిణితి చెందిన ఆటగాడిలా నిదానంగా ఆడుతూ భారత్ను పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ మ్యాచ్లో జైస్వాల్ బ్యాటింగ్తో పాటు తన చమత్కారంతో ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆటలో భాగంగా ఆసీస్ ఆటగాళ్లపై తనదైన పంచ్లతో వినోదాన్ని పంచాడు. మొదట స్టార్క్ పై సెటర్ వేసి అతన్ని స్లెడ్డింగ్ చేసిన జైస్వాల్ ఆ తర్వాత ఆసీస్ బ్యాటర్ లబుషేన్తో ఓపెన్ ఛాలెంజ్ చేసి వావ్ అనిపించాడు. మిచెల్ మార్ష్ వేసిన 44 ఓవర్ చివరి 5వ బంతిని జైస్వాల్ డిఫెన్స్ చేశాడు. అక్కడే ఉన్న బంతిని సింగిల్ తీయటానికి ప్రయత్నించాడు. ఇంతలో జైస్వాల్ను రాహుల్ వెనక్కి పంపించాడు. జైస్వాల్కు దగ్గరలో ఫీల్డింగ్ చేస్తున్న లబుషేన్ వికెట్లను కొట్టడానికి ప్రయత్నించాడు. జైస్వాల్ క్రీజ్కు దగ్గరలో ఉండటం చూసి కావాలనే లబుషేన్ వికెట్ల వైపు బంతి చూపించి భయపెట్టాడు. ఇది గమనించిన జైస్వాల్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. క్రీజ్ బయటే ఉండి వికెట్లను కొట్టు అని అతనికి సెగ చేశాడు. కాసేపు ఫన్నీగా సాగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది.